హలో అండి. ఊరొచ్చామని చెప్పాను కదా! ఇంకా మాకు రాయపూర్‌లో ఏం దొరకవు. అలా అవన్నీ కూడా మేము ఇక్కడ తెచ్చుకొని తింటూ ఉంటామనమాట. ఇకైతే దోసకాయలు అస్సలు దొరకవండి రాయపూర్‌లో. ఎంత ట్రై చేసినా కూడా నాకు దోసకాయ పప్పు, దోసకాయ పచ్చడి చాలా ఇష్టం అనమాట. ఇంగోండి ఇక్కడ 2 దోసకాయలు తెచ్చారు మా వారు. ఇక్కడైతే నేను దోసకాయ పప్పు అయితే వండుతున్నాను. ఈరోజు మండే కదా! మండే రోజు తీసిన వీడియో అనమాట. ఇంకా ఈ రోజైతే మా ఇంట్లో ఇంకా మేము ఊరొచ్చామంటే ఇంక చేపలు అక్కడ దొరకవు కదా ఎక్కువ. ఇవి ఇక్కడే డైలీ తెస్తుంటారు. ఇంకా నేను మండే చేపలు తిన్నా కాబట్టి నేను దోసకాయ పప్పు చేసుకుంటున్నాను అనమాట. ఇంకా దోసకాయ ముక్కలు ముందుగా పప్పు నానబెట్టేసాను ఒక అరగంట సేపు. దోసకాయ ముక్కలు కట్ చేసేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు, అలాగే ఉప్పు, కారం, కొంచెం ఆయిల్ వేసుకుని, పసుపు కూడా వేసుకుని కుక్కర్ పెట్టేసుకుని ఒక 4, 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించిన తర్వాత ఈ విధంగా మ్యాష్ చేసేసుకుని ఇందులోకి లైట్‌గా చింతపండు పులుపు కూడా వేసుకొని దీంట్లోకి తాలింపు వేసేసుకుంటే సూపర్ టేస్టీ దోసకాయ పప్పు అయితే రెడీ అయిపోతుందండి. మీలో ఎంతమందికి దోసకాయ అంటే ఇష్టం అన్నది కామెంట్ చేయండి. దోసకాయ పచ్చడి అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో దోసకాయ పచ్చడి అయితే చేస్తానన్నమాట. మీరు దోసకాయ పచ్చడి ఎక్కువగా ఇష్టంగా తింటారా? దోసకాయ పప్పు ఎక్కువగా ఇష్టంగా తింటారా అన్నది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.